తెలుగు మీడియాలో సర్వే అనగానే టక్కున గుర్తొచ్చే మాట ఎన్టీవీయే. అంతలా సర్వేలను తన వార్తా ప్రయాణంలో భాగంగా చేసుకుంది ఎన్టీవీ. ఎన్నికల ప్రభంజనాలు, ప్రభుత్వాల పనితీరులు, ప్రజల్లో పార్టీల మీద ఉన్న అభిప్రాయాలు, ఇలా ప్రతి అంశం మీద సమకాలీనంగా సర్వేలు చేస్తూ వస్తోంది ఎన్టీవీ. సాటి లేని మేటి సర్వేలుగా నిలుస్తూ వస్తున్నాయి ఎన్టీవీ సర్వేలు. ప్రతిక్షణం ప్రజాహితం నినాదంతో మీడియాలోకి అడుగుపెట్టిన ఎన్టీవీ కేవలం వార్తా ప్రసారాలతో ప్రజాభిమానాన్ని చూరగొనటమే కాదు, జనం మనోగతాన్ని కూడా ఒడిసిపడుతూ వస్తోంది. ఈ సర్వేల కోసం నీల్సన్, ఎన్జీ మైండ్ ఫ్రేమ్ వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని పీరియాడికల్ గా సర్వేలు చేసుకుంటూ వస్తోంది. ఈ సర్వేలు ఏ ఒక్క పార్టీకి సపోర్ట్ చేయటానికో, మరో పార్టీని తక్కువ చేయటానికో కాదు, అప్పటికి ఉన్న వాస్తవ పరిస్థితులను, ఆయా పార్టీల పనితీరు మీద ఉన్న ప్రజాభిప్రాయాన్ని తెలియజేయడానికే. ఎన్టీవీ సర్వేల్లో వెల్లడైన అంశాలు ప్రజాభిప్రాయానికి ఖచ్చితంగా అద్దం పడుతూనే ఉంటాయని ప్రతిసారి వెల్లడవుతూనే వచ్చాయి. ఒక్క ఎన్నికల సమయంలోనే కాదు, వివిధ అంశాలపై ప్రతి ఏటా సర్వేలు చేస్తూనే ఉంటుంది. 2007లో మీడియా రంగంలో అడుగుపెట్టిన 2 నెలలకే సర్వే ప్రపంచంలోకి ప్రవేశించింది. అక్కడి నుంచి వరుసగా సర్వేలు చేస్తూనే వచ్చింది. తమ సమాచారం కోసం కూడా పీరియాడికల్ గా సర్వేలు నిర్వహిస్తూ వస్తోంది. గడిచిన 8 ఏళ్లలో 16 సర్వేలు చేసింది. ప్రతి సర్వేలోనూ ఎన్టీవీ ఏం చెబితే అదే నిజమవుతూ వచ్చింది. నిరంతరం మారే సామాజిక రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ వాటిపై ప్రజల మనోభావాల్ని తెలుసుకుంటూ వస్తోంది. రాజకీయంగా ప్రజల మీద ప్రభావం చూపే ప్రతి అంశం మీద సర్వేలు చేస్తూ వస్తోంది. అతిపెద్ద శాంపుల్ సైజ్, ఎక్కడా పొరపాట్లకు తావులేని సశాస్త్రీయ విధానాలు, అనుభవజ్ఞులైన సిబ్బంది, నిపుణులైన విశ్లేషకుల బృందం, ఇలా అడుగడుగునా పకడ్బందీగా అడుగులేసుకుంటూ వస్తోంది ఎన్టీవీ. సర్వే ఫలితాలు వెల్లడించిన ప్రతిసారి మిశ్రమ స్పందనలే ఎదురయ్యేవి. సర్వే ఫలితాలు తమకు వ్యతిరేకంగా ఉన్నాయని భావించేవారు బహిరంగంగానే విమర్శలు చేస్తారు. కానీ వాస్తవ ఫలితాలు వెల్లడయ్యాక అవి అచ్చుగుద్దినట్టు ఎన్టీవీ సర్వేతో సరిపోలడంతో విమర్శించిన నోళ్లే వేన్నోళ్ల కొనియాడాయి. ఎప్పటికప్పుడు సర్వే విధానాల్లో సరికొత్త శాస్త్రీయ పద్ధతుల్ని జోడిస్తూ శాంపుల్ సైజును పెంచుకుంటూ మరింత ఖచ్చితత్వంతో మీ ముందుకొస్తోంది. ఇప్పుడు అదే స్థాయిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరుగుతున్న తొలి గ్రేటర్ ఎన్నికల్లో ఏ పార్టీ బలాబలాలు ఎలా ఉన్నాయి, ఏ పార్టీ విజయావకాశాలు ఎలా ఉన్నాయన్న అంశాలపై సమగ్రంగా గ్రేటర్ పరిధిలోని సెగ్మెంట్స్ లో సర్వే చేసింది. ఎన్టీవీ సర్వేలకు ప్రాణమైన అంశం శాంపిల్ సైజ్. అసలేంటి శాంపిల్ సైజ్? అంశాన్ని బట్టి శాంపిల్ సైజు ఎలా మారుతుంది? ఎన్టీవీ సర్వే ఫలితాల ఖచ్చితత్వం 100% అవ్వడానికి ఈ శాంపిల్ సైజు ఎందుకు కీలకంగా మారింది? ప్రతిసారి ఎన్టీవీ సర్వే ఫలితాలు అక్షరక్షరం నిజమవుతూ వచ్చాయి. ప్రజాభిప్రాయాన్ని వెల్లడించిన ప్రతిసారి ఎన్నో విమర్శలు, ఆరోపణలు, బెదిరింపులు, సవాళ్లు, మరెన్నో సాధింపులు. అయినా అన్నింటినీ తట్టుకుని మేం తలెత్తుకుని నిలబడ్డాం. దీనికి ఒకే మూల కారణం, మేం తీసుకునే శాంపిల్ సైజే. సర్వే ఏదైనా సరే, విశ్వసనీయత అన్నది అది నిర్వహించే శాంపిల్ సైజు మీద ఆధారపడి ఉంటుంది.
1,00,00,000 మందికి పైగా ఉన్న హైదరాబాద్ నగరంలో ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయన్న విషయాన్ని సర్వే చేయాలంటే ఏదో ఒక ప్రాంతానికి చెందిన ఓ 100 మందిని ప్రశ్నించి అభిప్రాయాలను సేకరిస్తే అది విశ్వసనీయమైన సర్వే కాదు. అలాగని 1,00,00,000 మందిని ప్రశ్నించడం సాధ్యం కాదు. కానీ ఈ 1,00,00,000 మందిలో అన్ని ప్రాంతాల వారిని, అన్ని వర్గాల వారిని, అన్ని వయస్సుల వారిని సాధ్యమైనంత ఎక్కువగా ప్రశ్నిస్తే అప్పుడు వచ్చే సమాచారం విశ్వసనీయంగా ఉంటుంది. ఇలా సర్వే ఫలితాలు వాస్తవ ఫలితాలకు సరిపోలేలా రావాలంటే అందుకు శాంపిల్ సైజ్ అన్నదే చాలా కీలకం. ఒక సర్వేలో ఎంతమంది నుంచి అభిప్రాయం సేకరిస్తున్నామన్నదే శాంపిల్ సైజ్. సాధారణంగా జాతీయ స్థాయిలో జరిగే అతిపెద్ద సర్వేలు కూడా గరిష్టంగా 25 నుంచి 50,000 వరకు శాంపిల్స్ సేకరిస్తే మేం మాత్రం ఒక్క మన రాష్ట్రం నుంచే అంతకు 4-5 రెట్లు ఎక్కువ మంది నుంచి శాంపిల్స్ సేకరించాం. అందుకే ఎన్టీవీ సర్వేలు మిగిలిన సర్వేల కన్నా పక్కాగా వస్తాయి. దేశ మీడియా చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా అత్యధిక శాంపిల్స్ తో సర్వేలు నిర్వహించటమే ఎన్టీవీ సర్వేల ఖచ్చితత్వానికి అసలు కారణం. నవంబర్లో చేసిన మా తొలి సర్వే శాంపిల్ సైజే 55,000. 2008లో జరిగిన తెలంగాణ ఉప ఎన్నికల్లో 58,000 మంది అర్హులైన ఓటర్ల నుంచి అభిప్రాయాలు సేకరించాం. 2009 ఫిబ్రవరి సర్వే, 2010 తెలంగాణ బైపోల్స్, 2011 కడప బైపోల్స్ లో కూడా ఇదే స్థాయిలో శాంపిల్స్ ఎంపిక చేసి వారి నుంచి సమగ్రంగా సర్వే చేశాం. 2014 ఎన్నికల్లో ఏకంగా 1,74,000 మంది నుంచి సమాచారాన్ని సేకరించి విశ్లేషించాం. ఇంత భారీ శాంప్లింగ్ తో దేశంలో ఏ మీడియా సంస్థ సర్వేలు నిర్వహించదు. ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా కేవలం ఖచ్చితత్వం కోసం మేం అంత భారీ శాంపిల్స్ నుంచి అభిప్రాయాన్ని సేకరిస్తాం. సశాస్త్రీయ సర్వేలు నిర్వహించడంలో ఎన్టీవీ 8 ఏళ్లుగా తన సత్తా రుజువు చేసుకుంటూ వస్తోంది. ఇంతకీ ఎన్టీవీ సర్వేలు ఎలా నిర్వహిస్తుంది? ప్రజాభిప్రాయాన్ని అద్దం పట్టేలా మా సర్వే ఫలితాలు అంత ఖచ్చితంగా ఎలా నిజమవుతున్నాయి? సంక్లిష్టమైన ఎన్టీవీ సర్వే ప్రక్రియ ఎలా సాగుతుంది? కోటి మందిలో కొందరి అభిప్రాయాల్నే అందరి అభిప్రాయంగా చెబితే అది ఖచ్చితమైన సర్వే అవదు. సర్వే ప్రజలందరి మనోగతాల్ని, అభిప్రాయాల్ని, విమర్శలను ప్రతిబింబించాలి. అన్ని ప్రాంతాలు, లింగ, వర్గ, సామాజిక, భౌగోళిక, ఆర్థిక, కుల, మత భేదాల వంటి విభిన్న అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. అలా చేస్తేనే సర్వే ఖచ్చితమైన ఫలితాలనిస్తుంది. సశాస్త్రీయ ప్రణాళిక, సుశిక్షితులైన సిబ్బందితో నిర్వహించినప్పుడే అది నిజమైన సర్వే అనిపించుకుంటుంది. సర్వేలన్నీ నిజమవ్వవు. వాటిలో కొన్ని మాత్రమే వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. 2008, 2010 కడప బైపోల్స్లో కానీ, 2009 సాధారణ ఎన్నికల్లో కానీ ఎన్టీవీ సర్వే చెప్పిందే అక్షర సత్యమైందంటే కారణం ఆ సర్వేలకి మేం ఎంపిక చేసిన శాంపిల్ విధానమే. అన్నింటికన్నా ముఖ్యంగా సర్వే చేయాల్సిన అంశాల్ని కూడా కీలకంగా గుర్తిస్తాం. మేం పీరియాడికల్ గా ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తున్నా ఏ అంశాల మీద సర్వే చేయాలన్న విషయాన్ని నిపుణులతో చర్చిస్తాం. రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు, నాయకుల మీద, పార్టీల మీద ప్రజలకు మారుతున్న అభిప్రాయాలు, రాష్ట్రంలో ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజా ప్రతిస్పందనలు, ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీ హవా వీస్తుంది, ఎన్నికల వేళకి ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతోంది, ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు, ఇలా విస్తృతమైన అంశాల నుంచి పరిస్థితులకు అనుగుణంగా కొన్ని అంశాలను ఎంపిక చేసి వాటి మీద ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవటానికి కావలసిన ప్రశ్నావళిని పకడ్బందీగా సిద్ధం చేస్తాం.
సర్వే చేయాల్సిన ప్రాంతాలను నైష్పత్తిక ప్రాతినిధ్యంలో ఎంచుకుని వాటిల్లో సిస్టమాటిక్ శాంప్లింగ్ పద్ధతిలో పోలింగ్ బూతులను ఎంపిక చేస్తాం. ఆ పోలింగ్ బూతులో ఓటర్ల సంఖ్య ఆధారంగా ఎంతమందిని సర్వే చేయాలో నిర్ణయిస్తాం. సర్వేలో అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం ఉండేలా జాగ్రత్త పడతాం. ఇందుకోసం ఓటర్లుగా నమోదైన వారి నుంచే సమాచారాన్ని సేకరిస్తాం. స్త్రీ పురుషులకు సమాన ప్రాతినిధ్యం ఉండేలా జాగ్రత్త పడతాం. అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారిని సమగ్రంగా అధ్యయనం చేస్తాం. కేవలం ఒక వయస్సు వారినే ప్రశ్నించకుండా ఓటర్లను 3 వయోవర్గాలుగా విభజిస్తాం. 18 నుంచి 24 ఏళ్ల వయసున్న వారు ఒక గ్రూపు, 25 నుంచి 44 ఏళ్ల వయసున్న వారు రెండో గ్రూపు, 45 ఏళ్ల పైబడ్డ వయసున్నవారు మూడో గ్రూపుగా విభజిస్తాం. ఈ 3 గ్రూపులకు తగిన ప్రాతినిధ్యం కల్పించేలా సర్వే నిర్వహిస్తాం. ఇలా శాంపిల్ ఎంపికలోనే అన్ని వర్గాల వారు ప్రాతినిధ్యం వహించేలా జాగ్రత్త పడతాం. సర్వే జరుగుతున్న విధానాన్ని క్వాలిటీ చెక్ టీం నిత్యం పర్యవేక్షిస్తుంది. ఇలా విస్తృతంగా సేకరించిన సర్వే ఫలితాలను నిపుణులైన స్టాటిస్టీషియన్లతో విశ్లేషిస్తాం. ఇందుకోసం అత్యాధునిక ప్రక్రియలను ఫాలో అవుతాం. అలా విశ్లేషించిన సమాచారానికి ఒక సమగ్ర రూపాన్నిచ్చి దాన్ని క్లుప్తంగా మీ ముందుకు తీసుకొస్తాం. తెలుగు మీడియాలో ఒక ఛానల్ ఇలా సొంతంగా సర్వేలు చేయడం ఎన్టీవీతోనే ప్రారంభమైంది. అది ఎన్టీవీతోనే కొనసాగుతోంది. ఇలా మే 2007 నుంచి మొదలుకుని 8 ఏళ్లుగా ఎన్నో అంశాల మీద సర్వేలను నిర్వహిస్తూ వచ్చాం. ఆ సర్వేల మైలురాళ్లను ఒకసారి చూద్దాం. ప్రతి క్షణం ప్రజాహితమంటూ ప్రత్యక్ష ప్రసారాలతో సత్తా చాటడమే కాదు, రాజకీయ సామాజిక పరిస్థితుల్ని ప్రపంచానికి తెలిసేలా ఉన్నది ఉన్నట్టుగా సర్వేలు చేస్తూ వస్తోంది ఎన్టీవీ. ఇలా ఒక ప్రాంతీయ టీవీ ఛానల్ ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుని వాటిని ప్రజల ముందుంచటం యావత్ దేశంలో మరెక్కడా లేదు. సర్వేలన్నవి ఎన్టీవీ తొలి అడుగు నుంచే ఒక భాగమైపోయాయి. 2007లో తన ప్రస్థానం ప్రారంభించిన 2 నెలలకే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజాభిప్రాయాన్ని ఆవిష్కరించింది. 55,000 మందితో విస్తృత స్థాయిలో సర్వే చేయటం తెలుగు మీడియా చరిత్రలోనే అది మొదటిసారి. జూన్లో 58,720 శాంపిళ్లతో రెండో సర్వే చేసింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీల రాజీనామాతో బైపోల్స్ వచ్చాయి. ఆ రాజకీయ పరిస్థితుల్లో ప్రజాభిప్రాయాన్ని ఎన్టీవీ సర్వే చేసింది. ఆ ఎన్నికల్లో టీడీపీ హవా వీస్తోందని సర్వే వెల్లడించింది. కానీ అదంతా ఒట్టిదే అన్నారు. తెలంగాణలో అది ఉద్యమగాలి వీస్తున్న టైంలో టీడీపీ హవా ఎలా వీస్తుందన్నారు. కానీ సర్వే చెప్పినట్టు ఆ బైపోల్స్ లో 18 సెగ్మెంట్లలో టీఆర్ఎస్ 7 స్థానాలకే పరిమితమైంది. ఇక 2 స్థానాల్లో డిపాజిట్లు కూడా కోల్పోయింది. 4 ఎంపీ సీట్లకు 2 దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో టీడీపీ 5 అసెంబ్లీ స్థానాలు, కాంగ్రెస్ 6 సెగ్మెంట్లు దక్కించుకున్నాయి. ఇక ఎంపీ సీట్లు కూడా కాంగ్రెస్, టీడీపీలు చెరొకటి దక్కించుకున్నాయి. అలా రెండోసారికే ఎన్టీవీ సర్వేల స్టామినా ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది. 2008 డిసెంబర్లో మూడోసారి సర్వే చేసింది. ప్రజారాజ్యం పార్టీతో చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆ సమయంలో మిగతా పార్టీలతో పోలిస్తే పీఆర్పీని ఎంత ఆదరిస్తారన్న అంశంలో సర్వే చేసింది. 87,000 భారీ శాంపిల్ సైజుతో ఒక ప్రాంతీయ న్యూస్ ఛానల్ సర్వే చేయటం ఇదే ప్రథమం. ఆ సర్వే రంగులు మారుతున్న రాజకీయాలకు, పీఆర్పీ మీద అంచనాలకు ఓ స్పష్టతనిచ్చింది. 2009 ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ రానున్న తరుణంలో 4వసారి సర్వే చేసింది ఎన్టీవీ.
ఈసారి 88,164 శాంపిళ్లతో సర్వే చేసి అప్పటి ప్రజల మనోభావాల్ని విశ్లేషించింది. ఎన్టీవీ సర్వే చరిత్రలో 2009 ఎన్నికల సర్వే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఆ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఎన్టీవీ సర్వే ఫలితాలు అచ్చుగుద్దినట్టు ఎన్నికల ఫలితాలతో సరిపోలాయి. అంత ఖచ్చితంగా ప్రజాభిప్రాయాన్ని ఓ సర్వే ఒడిసి పట్టడం అదే తొలిసారి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 144 నుంచి 158 సీట్లు గెలుచుకుంటుందని ఎన్టీవీ చెప్పినట్టుగానే కాంగ్రెస్ 157 సీట్లు దక్కించుకుని అధికారంలోకొచ్చింది. ప్రతిపక్ష టీడీపీకి 90 నుంచి 112 సీట్లు వస్తాయని సర్వేలో చెప్పినట్టుగానే 92 సీట్లతో టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా నిలబడింది. ప్రభంజనమవుతుందనుకున్న పీఆర్పీ 15 నుంచి 35 సీట్లతో సరిపెట్టుకుంటుందని ఎన్టీవీ సర్వే వెల్లడిస్తే దాన్నంతా కొట్టిపారేశారు. కానీ ఆ ఎన్నికల్లో పీఆర్పీ 18 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అప్పటి వరకు ఎన్టీవీని విమర్శించిన వారంతా ఎన్నికల ఫలితాలు వచ్చాక అక్షర సత్యమైన ఆ సర్వేను చూసి అవాక్కయ్యారు. ఇక అంతా ఆసక్తిగా చూస్తున్న సీట్ల సంఖ్యని పరిశీలిద్దాం. వివిధ పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా గెలుచుకునే సీట్ల వివరాలు చూస్తే తాజా సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా 144 నుంచి 158 సీట్ల వరకు రావచ్చు. మహాకూటమికి 90 నుంచి 112 సీట్లు దక్కే ఛాన్స్ ఉంది. ఇక కొత్తగా పార్టీ పెట్టి తొలిసారిగా ఎన్నికల రణరంగంలోకి అడుగుపెడుతున్న ప్రజారాజ్యం పార్టీ 32 నుంచి 38 సీట్ల వరకు గెలుచుకునే అవకాశాలున్నాయి. ఇతరుల విషయానికి వస్తే 7 నుంచి 10 స్థానాల్ని తమ ఖాతాలో వేసుకోవచ్చు. 2009లోనే కాదు, ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఎన్టీవీ తన సర్వే ప్రస్థానాన్ని విస్తరించుకుంటూ అడుగులేస్తోంది. తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన ఎన్టీవీ సర్వే స్థాయిని 2015లో ఇతర రాష్ట్రాల ఎన్నికలకు విస్తరించింది. అలా బీహార్ ఎన్నికల సరళిని వాస్తవ ఫలితాలకు అత్యంత దగ్గరగా అంచనా వేయగలిగిన ఒకే ఒక్క మీడియా ఛానల్గా ఎన్టీవీ సర్వే సగర్వంగా నిలిచింది. కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఎన్నో రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైఎస్ దుర్మరణం, కేసీఆర్ దీక్ష, తెలంగాణ ఉద్యమంతో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. ఈ ఒడిదుడుకుల మధ్య రోసయ్య ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న తరుణంలో 2010 జూన్లో ఎన్టీవీ నీల్సన్తో కలిసి 6వ సర్వే చేసింది. టీఆర్ఎస్ నేతల రాజీనామాలతో 2010లో ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఉప ఎన్నికలపై ఎన్టీవీ తన 7వ సర్వే చేసింది. టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందన్న విషయాన్ని ఓట్ల శాతంతో సహా చెప్పుకొచ్చిన ఎన్టీవీ సర్వే ఫలితాలు ఆ తర్వాత ఎన్నికల ఫలితాలకు అచ్చుగుద్దినట్టు సరిపోయాయి. 2011లో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. రోసయ్య స్థానంలో కిరణ్ కుమార్ పగ్గాలు చేపట్టారు. కాంగ్రెస్లో పీఆర్పీ విలీనమైపోగా జగన్ కాంగ్రెస్ నుంచి విడిపోయి వైఎస్ఆర్సీపీగా జనం ముందుకొచ్చారు. ఈ కొత్త రాజకీయ సమీకరణాలతో పాటు కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో ఎవరెవరి బలాబలాలు ఎలా ఉన్నాయో సర్వే చేసింది ఎన్టీవీ. ఈ సర్వేలో జగన్కి 60% ఓట్లు వస్తాయని వెల్లడైంది. కానీ వాటిని చాలా మంది కొట్టిపారేశారు. కానీ రిజల్ట్స్ వచ్చాక ఎన్టీవీ చెప్పిందే నిజమైంది. 2012లో రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్న టైంలో ప్రభుత్వ పనితీరు, ఉద్యమంపై మారుతున్న ప్రజాభిప్రాయాన్ని ఎన్టీవీ నీల్సన్ సర్వే ఒడిసి పట్టింది. ఈ సర్వే ఫలితాలు తర్వాత జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో అక్షరాలా ప్రతిబింబించాయి. ఇలా ఎన్నికల వేళల్లో ఎన్టీవీ చేసిన సర్వేలు ప్రజాభిప్రాయానికి అద్దం పట్టాయి. ఎన్టీవీ ఎగ్జిట్ పోల్స్ అంటే ఎగ్జాక్ట్ పోల్స్ అన్నంతగా నమ్మకాన్ని చూరగొన్నాయి. 2013 అక్టోబర్లో మరోసారి సర్వే చేసింది ఎన్టీవీ. విభజన ప్రకటనపై 2 ప్రాంతాల్లో ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంది. ఉద్యమం, సార్వత్రిక, సీమాంధ్రలో జగన్ ఎఫెక్ట్, తెలంగాణలో ఉద్యమ ఎఫెక్ట్ వంటి సంక్లిష్ట రాజకీయ తరుణంలో ఎన్టీవీ సర్వే చేసింది.
2014లో రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయి పార్టీలు తమ ప్రస్థానం ప్రారంభించి టీఆర్ఎస్ విలీనం లేదని తేల్చేసిన తర్వాత 2 రాష్ట్రాల ఎన్నికల పోరుపై ఎన్టీవీ సర్వే చేసింది. ఈ సర్వేలో తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పుకొచ్చాం. అది అక్షరాలా నిజమైంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎన్టీవీ నీల్సన్ సర్వే అంచనాలకు మించి ఫలితాలు వచ్చాయి. సర్వేలో చెప్పిన అంచనాలు తప్పాయి. ఇక రాష్ట్రానికే పరిమితమైన ఎన్టీవీ సర్వేల్ని ఎన్జీ మైండ్ ఫ్రేమ్తో కలిసి దేశ రాజకీయాల్లో సర్వేలు చేయటంలోకి అడుగుపెట్టాయి. 2015 దేశ రాజకీయాల్లో కీలకమైన బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై అక్కడి ప్రజలతో సర్వే చేసింది ఎన్టీవీ ఎన్జీ మైండ్ ఫ్రేమ్. ప్రత్యర్థి పార్టీలు కూటములుగా బరిలోకి దిగిన ఈ ఎన్నికల్లో ఓటరు నాడిని ఒడిసి పట్టడం సామాన్యం కాదు. ఎన్టీవీ ఎన్జీ మైండ్ ఫ్రేమ్ చేసిన సర్వేలో జేడీయూ నేతృత్వంలోని మహాకూటమి 130 నుంచి 135 సీట్లు గెలుస్తుందని, బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమికి 100 నుంచి 105 సీట్లు వచ్చే అవకాశమున్నట్టు తేల్చింది. ఆపై వచ్చిన వాస్తవ ఫలితాలు అక్షరాల ఎన్జీ మైండ్ ఫ్రేమ్ ఎన్టీవీ సర్వే ఫలితాల్ని సరిపోలాయి. ఇలా ప్రాంతీయ టెలివిజన్ మీడియా చరిత్రలో ఛానల్స్ సొంతంగా సర్వేలు నిర్వహించడం అనే ప్రక్రియ ఎన్టీవీతోనే మొదలైంది. ఎన్టీవీయే దానిని కొనసాగిస్తోంది. ఇలా సొంతంగా శాస్త్రీయమైన సర్వేలు చేయటమన్న క్రెడిట్ ఒక్క ఎన్టీవీకే చెల్లింది. ప్రతి ఎన్నికల సమయంలోనూ ప్రజాభిప్రాయాన్ని సర్వే చేసే ఎన్టీవీ ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల వేళ సర్వే చేసింది. ఎన్టీవీ నీల్సన్ ఎన్జీ మైండ్ ఫ్రేమ్ బృందం కిందటి ప్రభుత్వ పనితీరుతో పోలిస్తే కేసీఆర్ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని కూడా ప్రశ్నించింది. ఈ ప్రశ్న క్విజ్ జోన్లో 63% కిందటి సర్కారు పనితీరు కన్నా ఈ సర్కారు పనితీరు బాగుందంటున్నారు. 32% ప్రజలు తమ జీవన ప్రమాణాల్లో ఎటువంటి మార్పు లేదని, గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం తీరు ఒకేలా ఉన్నాయని అన్నారు. కిందటి ప్రభుత్వ పనితీరుతో పోలిస్తే ఈ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని అడిగితే సెంట్రల్ జోన్లో 50% మంది ప్రజలు ఈ సర్కారే బెటర్ అని అంటున్నారు. 44% మంది పెద్దగా తేడా లేదు, పరిస్థితిలో మార్పేమీ లేదంటున్నారు. 2% పబ్లిక్ మాత్రం ఈ సర్కారు పనితీరు పాత ప్రభుత్వంతో పోలిస్తే అధ్వాన్నం అంటున్నారు. సెంట్రల్ జోన్లో సర్కారు పనితీరుపై పూర్తిస్థాయి సంతృప్తిగా లేని విషయాన్ని గమనించాలి. కానీ వెస్ట్ జోన్లో ఈ ప్రశ్నకు ఫలితాలు భిన్నంగా ఉన్నాయి. ఏకంగా 88% ప్రజలు కిందటి సర్కారు పనితీరు కంటే కేసీఆర్ సర్కారు పనితీరే బాగుందంటున్నారు. కేవలం 11% రెండింటికి పెద్దగా తేడా లేదని అభిప్రాయపడగా 1% మాత్రం ఈ సర్కారు అధ్వానమని అభిప్రాయపడ్డారు. నార్త్ జోన్కు వస్తే 48% జనం కిందటి ప్రభుత్వాల కంటే ఈ సర్కారే బెటర్ అంటున్నారు. 45% రెండింటికి పెద్ద తేడా ఏమీ లేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ 1% జనం మాత్రం ఒకప్పటి కంటే ఈ సర్కారు పనితీరు అధ్వానం అంటున్నారు. నార్త్ జోన్లో కూడా సర్కారు తీరుపై స్పందన మిశ్రమంగా కనిపిస్తోంది. ఓవరాల్ గా అన్ని జోన్లు కలిపి విశ్లేషిస్తే పరిస్థితి కలిపి చూస్తే ఒకప్పటి ప్రభుత్వ పనితీరుతో పోలిస్తే ఈ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అంటే 58% మంది చాలా బాగుందని, 37% మాత్రం రెండింటికి పెద్దగా తేడా లేదని, ప్రభుత్వాలు మారిన పాలనలో తేడా లేదని అభిప్రాయపడ్డారు. 4% కిందటి సర్కారు కంటే కేసీఆర్ పనితీరు అధ్వానం అంటున్నారు. మొత్తం మీద 58% జనం మాత్రం కేసీఆర్ ప్రభుత్వ పనితీరు కిందటి సర్కారు పనితీరు కంటే బెటర్ అంటున్నారు. ఇది గమనించాల్సిన విషయం. కిందటి సర్కారులతో పోలిస్తే కేసీఆర్ సర్కార్ని 58% ప్రజలు ఓకే అంటున్నారు. ప్రభుత్వ పనితీరు, కిందటి ప్రభుత్వంతో పోలిక, ఇవన్నీ కాకుండా ముఖ్యమంత్రిగా కేసీఆర్ పనితీరు ఎలా ఉందని జనాల్ని ప్రశ్నించాం.
దీనికి ఈస్ట్ జోన్లో 11% మంది చాలా బాగుందని, 60% మంది బాగుందని, 24% మంది పర్వాలేదని చెప్తే 3% మంది మాత్రం బాగోలేదని అభిప్రాయపడ్డారు. ఇక సెంట్రల్ జోన్లో ఇదే ప్రశ్న అడిగితే ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరుకు సంబంధించి 15% మంది చాలా బాగుందని చెబితే 49% బాగుందని, 28% పర్వాలేదని చెబుతున్నారు. సెంట్రల్ జోన్లో 100కి 5 మాత్రం కేసీఆర్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేయగా 3% మంది అస్సలు బాగాలేదంటున్నారు. ఇక వెస్ట్ జోన్లో అంటే శేరిలింగంపల్లి, కుక్కట్పల్లి, కేపీహెచ్బీ లాంటి ప్రాంతాల్లో మాత్రం ముఖ్యమంత్రి పనితీరుపై అనూహ్యమైన అనుకూల స్పందన వచ్చింది. ఇక్కడ 75% మంది జనం కేసీఆర్ పనితీరు అద్భుతం, చాలా బాగుందంటున్నారు. 22% బాగుందని అంటూ ఉండగా 3% మాత్రం బాగోలేదని అభిప్రాయపడ్డారు. ఇక నార్త్ జోన్ విషయానికి వస్తే 29% సీఎం పనితీరు చాలా బాగుందని, 46% బాగుందని, 19 మంది పర్వాలేదని, 5% మంది మాత్రం బాగాలేదని చెప్పారు. ఇక మొత్తంగా 4 జోన్లలో హైదరాబాద్ ప్రజలు తెలంగాణ ముఖ్యమంత్రి పనితీరుపై ఏమంటున్నారని విశ్లేషిస్తే 27% మంది జనం కేసీఆర్ పనితీరు చాలా బాగుందని, 46% బాగుందని, 21% పర్వాలేదని అంటున్నారు. 100కి 4 మాత్రమే కేసీఆర్ పనితీరు బాగోలేదని, అధ్వాన్నంగా ఉందని ఇద్దరు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే హైదరాబాద్ జనంలో 73% జనం కేసీఆర్ పనితీరు బాగుందనడం గమనించాలి. ప్రధానంగా సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కేసీఆర్ వ్యక్తిగత పనితీరుపై ఎక్కువ మంది సానుకూలంగా స్పందించడం గమనార్హం. మొత్తంగా ప్రభుత్వ పనితీరు కంటే కేసీఆర్ పై వ్యక్తిగతంగా ఆదరణ ఎక్కువగా కనిపించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ పనితీరుపై కూడా జనాన్ని ప్రశ్నించాం. జీహెచ్ఎంసీ పనితీరుపై మీరు సంతృప్తిగా ఉన్నారా అని అడిగితే 20% మంది జీహెచ్ఎంసీ పనితీరు చాలా బాగుందని అభిప్రాయపడ్డారు. 45% మంది బాగుందన్నారు. 27% మంది మాత్రం పర్వాలేదంటున్నారు. జీహెచ్ఎంసీ పనితీరు బాగోలేదని 6%, అధ్వాన్నమని 2% మంది అభిప్రాయపడ్డారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సీమాంధ్రులు ఎక్కువగా ఉండే శేరిలింగంపల్లి, కుక్కట్పల్లి, కేపీహెచ్బీ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ పనితీరు చాలా బాగుందని 69%, బాగుందని 20%, ఓవరాల్ గా 89% మంది వెస్ట్ జోన్ ప్రజలు జీహెచ్ఎంసీ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. హైదరాబాద్లో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలేంటి? తెలంగాణలో కేసీఆర్ సర్కారు ఏర్పడిన తర్వాత ఈ సమస్యలు పరిష్కారమయ్యాయా? అయితే ఏ మేరకు అయ్యాయి? హైదరాబాద్ జనం ఏమనుకుంటున్నారు అన్న అంశంపై ఎన్టీవీ నిల్సన్ ఎన్జీ మైండ్ ఫ్రేమ్ సర్వే దృష్టి పెట్టింది. జీహెచ్ఎంసీ పరిధిలో అవినీతి ఎలా ఉంది అని ప్రశ్నిస్తే 28% మంది కరప్షన్ ఇంకా పెరిగిందని, 45% మంది అప్పట్లాగే ఉందని అభిప్రాయపడ్డారు. 27% మాత్రం అవినీతి, లంచాలు తగ్గాయంటున్నారు. ఓవరాల్ గా అవినీతి విషయంలో 73% మంది ఇంకా అసంతృప్తిగానే ఉన్నారు. ఇది మాత్రం గమనించాల్సిన విషయం. తాగునీటి సరఫరా ఎలా ఉంది అంటే మెరుగుపడిందని 44% మంది అంటూ ఉంటే 37% మంది మార్పేమీ లేదు, 18% మంది ఒకప్పటి కంటే దారుణంగా ఉందని అభిప్రాయపడ్డారు. తాగునీటి సరఫరా విషయంలో సర్కారుకు 44 మార్కులే వస్తున్నాయి. హైదరాబాద్లో మహిళల భద్రత ఎలా ఉంది అని అడిగితే పరిస్థితి మెరుగుపడిందని 34% మంది, ఏ మార్పు లేదని 45% మంది, ఇంకా అధ్వాన్నంగా తయారైందని 19% మంది అంటున్నారు. మహిళల భద్రతపై సర్కారుపై 34 మందికే సానుకూలమైన అభిప్రాయం ఉంది. ఇక సిటీలో చెత్త తరలింపు ఎలా ఉంది అంటే 38% మంది పరిస్థితి మెరుగైందని, 44% మంది ఏ మార్పు లేదని, 18% పరిస్థితి అప్పటికంటే దారుణమని అంటున్నారు. అంటే 62% ప్రజలు చెత్త తరలింపుపై అసంతృప్తిగా ఉన్నారని అర్థమవుతోంది.
జంట నగరాల్లో ఆక్రమణలను అరికట్టగలిగారా, తగ్గాయా అని అడిగితే 23% మంది ఆక్రమణలు తగ్గాయంటూ ఉంటే 59% మంది పరిస్థితి అలాగే ఉందని అభిప్రాయపడ్డారు. 17% మంది మాత్రం ఆక్రమణలు పెరిగాయని లేదా నిరోధించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ గా హైదరాబాద్ లో 76% జనం ఆక్రమణలపై జీహెచ్ఎంసీపై విముఖతతో ఉన్నారు. వైద్య ఆరోగ్య సదుపాయాల లేమిపై హైదరాబాద్ పబ్లిక్ ని ప్రశ్నిస్తే మెరుగయ్యాయని 39% మంది చెబుతూ ఉండగా ఏమీ మార్పు లేదని 47% మంది, పరిస్థితి ఇంకా దారుణంగా తయారైందని 15% మంది అభిప్రాయపడ్డారు. ట్రాఫిక్ నియంత్రణ మెరుగైందని 26% హైదరాబాద్ జనం అభిప్రాయపడుతూ ఉంటే పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదని, ట్రాఫిక్ సమస్యలు తీరలేదని 52%, ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రతరమైందని 21% మంది అంటున్నారు. అంటే సిటీలో 73% ప్రజలు ట్రాఫిక్ ను అత్యంత తీవ్రమైన సమస్యగా పరిగణిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరకట్లేదని ఆవేదనతో ఉన్నారు. ఇది చాలా తీవ్రమైన అంశంగా పరిగణించాలి. ఇక స్కూళ్లు, కాలేజీలు, విద్యా సదుపాయాల విషయానికి వస్తే 40% మంది మెరుగైన సదుపాయాలు ఉన్నాయంటున్నారు. 47% మంది మాత్రం ఏ మార్పు లేదని, 13% మంది మరింత క్షీణించాయని అంటున్నారు. అంటే 60% మంది ప్రజలు ఇప్పటికీ సరైన స్కూళ్లు, కాలేజీలు లేవన్న అభిప్రాయంతో ఉన్నారు. ఇక సిటీలో అత్యంత కీలకమైన మరో అంశం రోడ్లు, ఫ్లైఓవర్లు, చిన్న చిన్న గల్లీల పరిస్థితి. రోడ్ల పరిస్థితి మెరుగైందని 34% మంది జనం అభిప్రాయపడుతూ ఉంటే 51% మాత్రం రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, మార్పేమీ లేదంటున్నారు. రోడ్లు ఇంకా దారుణంగా తయారయ్యాయని 15% మంది అంటున్నారు. డ్రైనేజీ వ్యవస్థ గురించి అడిగితే 21% మంది మాత్రం మెరుగైందని చెబుతున్నప్పటికీ 58% పరిస్థితిలో ఏమీ మార్పు లేదని, 20% మంది మాత్రం డ్రైనేజీ వ్యవస్థ ఇంకా అధ్వాన్నంగా ఉందని చెబుతున్నారు. హైదరాబాద్ లో ప్రజా సమస్యలపై సర్వేలో స్పష్టమైన అభిప్రాయం వ్యక్తమైంది. అవినీతి, ట్రాఫిక్, మంచినీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ విషయంలో ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు. 60 నుంచి 70% ఇంకా ఈ సమస్యలు పరిష్కారం కాలేదని చెబుతున్నారు. నీటి సరఫరా, ట్రాఫిక్, డ్రైనేజీ, అవినీతి సమస్యల పరిష్కారమే తమకు ప్రధానమైన అంశాలని ఎన్టీవీ నీల్సన్ ఎన్జీ మైండ్ ఫ్రేమ్ సర్వేలో ప్రజలు అభిప్రాయపడ్డారు. ఏ పార్టీ అయితే ప్రజా సమస్యల్ని పరిష్కరించగలుగుతుంది అని ప్రజలు అనుకుంటున్నారో అంశంపై ఎన్టీవీ నీల్సన్ ఎన్జీ మైండ్ ఫ్రేమ్ వివిధ కోణాల నుంచి సర్వే చేసింది. వివిధ అంశాలపై హైదరాబాద్ ప్రజల్ని ప్రశ్నించింది. ఈస్ట్ జోన్ లో ప్రజలను అడిగితే 63% జనం అధికార పార్టీ టీఆర్ఎస్ మాత్రమే ప్రజా సమస్యల్ని పరిష్కరించగలుగుతుందని అభిప్రాయపడితే 9% బీజేపీ పరిష్కరించగలుగుతుందని చెప్తే, టీడీపీ అయితే బెటర్ అని 10% మంది చెప్తే, కాంగ్రెస్ వైపు 8% మంది మొగ్గు చూపిస్తే, ఈస్ట్ జోన్ లో కేవలం ఎంఐఎం వైపు 1% మంది ప్రజలు మాత్రమే మొగ్గు చూపారు. ఇక సెంట్రల్ జోన్ లో ప్రజల్ని అవినీతి, నీటి సరఫరా, మహిళా భద్రత మొదలైన అంశాలకు సంబంధించి ప్రశ్నిస్తే 54% మంది టీఆర్ఎస్ మాత్రమే సమస్యల్ని పరిష్కరించగలదని చెప్తే, 18% మంది బీజేపీ, 6% మంది టీడీపీ, 9% మంది కాంగ్రెస్ పై ఆశలు పెట్టుకున్నారు. ఎంఐఎం వైపు కేవలం 11 మంది మొగ్గు చూపగా వైఎస్ఆర్సీపీ వైపు ప్రజలు అస్సలు దృష్టి పెట్టలేదు. ఇక అత్యంత ప్రధానమైన వెస్ట్ జోన్ అంటే శేరిలింగంపల్లి, రామచంద్రాపురం, కూకట్పల్లి, కేపీహెచ్బీ ప్రాంతాల్లో 81% మంది టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపిస్తే, టీడీపీపై 13% పబ్లిక్ ఆసక్తి చూపగా, బీజేపీ, కాంగ్రెస్లపై కేవలం 2% మంది మాత్రమే మొగ్గారు. ఎంఐఎంకి ఈ ప్రాంతంలో అసలు ఉనికే కనిపించలేదు. ఇక చివరిది నార్త్ జోన్. ఇక్కడ కూడా టీఆర్ఎస్ అయితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని చెబుతున్న వారు 61% మంది ఉన్నారు. టీడీపీ వైపు 12% మంది, బీజేపీ 9%, కాంగ్రెస్ ని 14%, ఎంఐఎం ని కేవలం 3% మంది జనం మాత్రమే విశ్వసిస్తున్నారు.
మొత్తంగా హైదరాబాద్లోని 150 డివిజన్లలో ప్రజల్ని ఏ పార్టీ అయితే సమస్యల్ని పరిష్కరించగలుగుతుందని మీరు విశ్వసిస్తున్నారు అని అడిగితే టీఆర్ఎస్ వైపు 63% మంది మొగ్గు చూపిస్తే బీజేపీ వైపు 12%, టీడీపీ వైపు 9%, కాంగ్రెస్ వైపు 9% మంది ప్రజలు ఉన్నారు. ఇక పాత బస్తీకే పరిమితమయ్యే ఎంఐఎంపై మిగిలిన జోన్లలో 6% మంది ప్రజలు మాత్రమే విశ్వాసం చూపించారు. వైఎస్ఆర్సీపీని హైదరాబాద్ ప్రజలు పెద్దగా పరిగణలోకి తీసుకోవడం లేదు. ఆసక్తికరమైన అంశం ఏంటంటే సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జనం టీఆర్ఎస్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. జంట నగరాల్లో 150 డివిజన్లలో రాజకీయ పార్టీల బలాబలాలు, జనం ఎంత శాతం ఏ పార్టీ వైపు ఆసక్తిగా ఉన్నారన్న అంశానికి నీల్సన్ ఎన్టీవీ ఎన్జీ మైండ్ ఫ్రేమ్ సర్వే విశ్లేషణలు ఒకసారి చూస్తే టీఆర్ఎస్ వైపు 63% మంది జనం ఉంటే బీజేపీ వైపు 12%, టీడీపీ వైపు 9% మంది ఆసక్తిగా ఉన్నారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్న కాంగ్రెస్ కి జనంలో ఆదరణ కనిపించట్లేదు. జంట నగరాల్లో కేవలం 9% మంది మాత్రమే కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. పార్టీ నుంచి వలసలు, సోనియాపై కాంగ్రెస్ పై సీమాంధ్రుల ఆగ్రహం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ వల్లే నగర సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకం, ఇవన్నీ వెరసి కాంగ్రెస్ ని కాదని టీఆర్ఎస్ వైపు జనం మొగ్గు చూపిస్తున్నారు. పాత బస్తీలో మాత్రం ఎంఐఎం ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. మిగిలిన 4 జోన్లలో ఎంఐఎం ఉనికి అంతంత మాత్రమే అయినా పాత బస్తీలో మాత్రం ఆ పార్టీ వైపే జనం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. సిటీ మొత్తంగా చూస్తే ఎంఐఎంకి బలం తక్కువగా కనిపించొచ్చు, కానీ పాత బస్తీలో మాత్రం ప్రజలు ఆ పార్టీ వైపే ఉన్నారు. ఎన్టీవీ నీల్సన్ ఎన్జీ మైండ్ ఫ్రేమ్లు వివిధ అంశాలపై చేసిన ఈ సర్వేని క్లుప్తంగా విశ్లేషిస్తే కొన్ని అంశాలు స్పష్టంగా అర్థమవుతాయి. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, ముఖ్యమంత్రి పనితీరుపై ప్రజల్లో వ్యతిరేకత లేదు. ఆ విషయంలో ఎక్కువ సంతృప్తిగానే ఉన్నారు. సీమాంధ్రులు ఎక్కువగా ఉండే వెస్ట్ జోన్లో జనం ప్రభుత్వ పనితీరుపై ఎక్కువ సంతృప్తి వ్యక్తం చేస్తే సెంట్రల్ జోన్లో ప్రభుత్వంపై ఆ స్థాయిలో కాస్త వ్యతిరేకత కూడా ఉంది. ఇక అవినీతి, ట్రాఫిక్, నీటి సరఫరా, డ్రైనేజీ సమస్యలు ప్రజల్ని తీవ్ర ఇక్కట్లకు గురి చేస్తున్నాయి. 60% పైగా జనం ఈ సమస్యలు పరిష్కారం కావట్లేదని అసంతృప్తిగా ఉన్నారు. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇవే ప్రధాన అంశాలు కాబోతున్నాయి. సిటీలో మహిళలకు తగిన భద్రత లేదనే అంశం కూడా ప్రజల్లో చర్చనీయాంశమైంది. ప్రభుత్వ పరంగా లోపాలు, సమస్యలు ఉన్నప్పటికీ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ వీటిని పరిష్కరించగలదని, మిగిలిన పార్టీలపై నమ్మకం పెట్టుకోలేమని జనం అంటున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ 4 జోన్లలో జనం టీఆర్ఎస్ వైపు టర్న్ అవుతారన్నది స్పష్టంగా అర్థమవుతోంది. ఇక మా సర్వేలో అసలు అంకానికి చేరుకున్నాం. ఇప్పటి వరకు ఎన్జీ మైండ్ ఫ్రేమ్, నీల్సన్తో కలిసి ఎన్టీవీ చేసిన జీహెచ్ఎంసీ సర్వేలో ప్రభుత్వ పనితీరు, సీఎం వ్యక్తిగత పనితీరుతో పాటు ఏ పార్టీ వైపు ఎంత శాతం జనం ఉన్నారో, 150 డివిజన్లలో ఏ పార్టీల వైపు ఎంత శాతం జనం ఆసక్తి చూపిస్తున్నారని స్పష్టంగా మీకు చూపించాం. ఇప్పటి వరకు నీల్సన్తో కలిసి ఎన్నో సర్వేలు చేసిన ఎన్టీవీ సర్వేలో మరింత ప్రామాణికత కోసం నీల్సన్తో పాటుగా ఎన్జీ మైండ్ ఫ్రేమ్తో కూడా కలిసి సర్వే చేసింది. తద్వారా ఖచ్చితమైన ఫలితాలు రాబట్టవచ్చనేది మా ఆలోచన. ఏ పార్టీ అయితే ప్రజా సమస్యల్ని పరిష్కరించగలుగుతుంది అనే ప్రశ్నతో పాటు ఎంతమంది ఓటర్లు ఏ పార్టీ వైపు ఉన్నారనే అంశాన్ని డివిజన్ల వారీగా లెక్కగట్టాం. వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే ఓటర్ల శాతం ఎలా ఉందో ఆయా పార్టీలు జీహెచ్ఎంసీలో గెలవబోయే స్థానాలు కూడా అందుకు దగ్గరగానే ఉన్నాయి. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోపోతోందనే ఫలితాలను మీ ముందుంచబోతున్నాం. హైదరాబాద్ జీహెచ్ఎంసీలో మొత్తం 150 డివిజన్లకు గాను టీఆర్ఎస్ అత్యధిక సీట్లు కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ 75 నుంచి 85 డివిజన్లు దక్కించుకోవచ్చని సర్వే అంచనాలు చెబుతున్నాయి. అలాగే టీడీపీ, బీజేపీ కూటమికి 20 నుంచి 25 డివిజన్లు దక్కే అవకాశం ఉంది. ఇక జంట నగరాల్లో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉంది. కాంగ్రెస్ 10 నుంచి 12 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంది. జంట నగరాల్లో మిగిలిన ప్రాంతాల్లో ప్రభావాన్ని చూపించలేకపోయినా ఓల్డ్ సిటీలో మాత్రం ఎంఐఎం జెండా ఎగురుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం 45 నుంచి 45 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఇక ఇతరులకు 3 స్థానాలు దక్కొచ్చు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోవచ్చో మరోసారి చూద్దాం. టీఆర్ఎస్ 75 నుంచి 85 డివిజన్లు, టీడీపీ బీజేపీ కూటమి 20 నుంచి 25 సీట్లు, కాంగ్రెస్ 10 నుంచి 12 సీట్లు, ఎంఐఎం 40 నుంచి 45 డివిజన్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఇతరులకు 3 స్థానాలు రావచ్చు. కానీ హైదరాబాద్లో 10 ప్రధానమైన సమస్యలపై జనం చాలా ఆగ్రహంగా అసంతృప్తితో ఉన్నారని ఎన్టీవీ నీల్సన్ ఎన్జీ మైండ్ ఫ్రేమ్ సర్వేలో వెల్లడైంది. అయితే జీహెచ్ఎంసీ పనితీరుపై కూడా కొంత అసంతృప్తి కనిపిస్తోంది. అయినప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు, వ్యక్తిగతంగా సీఎం పనితీరుతో పాటు టీఆర్ఎస్ అయితే సమస్యలను పరిష్కరించగలుగుతుంది అనే నమ్మకంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీకి 75 నుంచి 85 డివిజన్లు కట్టబట్టే అవకాశం ఉంది. టీడీపీ బీజేపీకి మాత్రం నిరాశే మిగలొచ్చు. సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ టీఆర్ఎస్ వైపు జనం మొగ్గు చూపడంతో టీడీపీ బీజేపీ 20 నుంచి 25 డివిజన్లకు పరిమితం కావచ్చు. ఇక కాంగ్రెస్ అన్ని రకాలుగా దెబ్బతిని 10 నుంచి 12 సీట్లతోనే తృప్తిపడే పరిస్థితి. ఎంఐఎం మాత్రం ఎప్పట్లాగే పాత బస్తీలో తన హవా కొనసాగించొచ్చు. 40 నుంచి 45 సీట్లు కొట్టొచ్చు. ఈ సర్వే అంచనాలు ఈ రోజు ఇప్పటికున్న పరిస్థితిని బట్టి వెల్లడవుతున్నవి. జీహెచ్ఎంసీలో పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత లేదా స్థానిక సమీకరణాలు మారితేనో అంచనాల్లో కొంతమేర మార్పు రావచ్చు. అందువల్ల ఎన్టీవీ నీల్సన్ ఎన్జీ మైండ్ ఫ్రేమ్ తో కలిసి మరోసారి జీహెచ్ఎంసీలో సర్వే చేస్తుంది. మరో 15 రోజుల్లో తాజా సర్వేతో మళ్ళీ మీ ముందుకొస్తాం. ఇది గ్రేటర్లో గెలుపెవరిది.